నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కుమార్లు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బి అరవింద్ స్వామిని నియమించినట్టుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ తెలిపారు. మేరకు విద్యానగర్లోని బీసీ భవన్లో అరవింద్ కుమార్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, ముందుగా జాతీయ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షునిగా నియమించిన అరవింద్ స్వామి విద్యార్థి నాయకునిగా, ఓయూల విద్యార్థిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక విద్యార్థి సమస్యలపై ముందుండి పోరాడిన వ్యక్తి. ఇంకా ముందు విద్యార్థి సమస్యలైన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అనేక సమస్యలపై పోరాడాలని కోరారు. చదువుకునే రోజుల్లోనే జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులేల ఆదర్శాలకు అనుగుణంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. తన వివాహాన్ని కొల్లాపూర్ నియోజకవర్గంలో చినంబవి మండల కేంద్రంలో జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాల వద్ద ఆదర్శ విగ్రహాన్ని కూడా చేసుకున్న వ్యక్తి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన అరవింద్ స్వామికి మరొక మారు బాణాల అజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారికి, మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులకు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులకు, మరి బీసీ కుల బంధువులకు అందరికీ పేరు పేరున నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా అరవింద్ స్వామిని నియమిస్తూ, మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ టైగర్ ఆర్ కృష్ణన్న గారు, మరి డాక్టర్ అరుణ్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అరవింద్ స్వామిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం, మరి ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి అరవింద్ స్వామి విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థి నాయకుడిగా, మరి ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి స్టూడెంట్గా, యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో కూడా విద్యార్థుల సమస్యలపై, మరి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల స్కాలర్షిప్ల విషయమైతేనేమి, హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపై నిరంతరం పోరాడుతూ విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. మరి దాదాపు 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా సంఘంలో చురుకైన పాత్ర వహిస్తూ ఉద్యమంలో పాల్గొంటూ ముందుకు సాగుతూ ఉన్న ఈ సందర్భంలో ఇప్పుడు విద్యావంతుడు, యువకుడు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో ఉన్నటువంటి సంబంధాలతో ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి, ముందుకు తీసుకుపోవడానికి మరి కృషి చేయాలని మేమంతా కోరుతా ఉన్నాం. అంతేకాదు, మరి చదువుకునే రోజుల్లోనే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ ఆదర్శాలకు అనుగుణంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. తన వివాహం కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలో, మరి ఒక సాధారణ గ్రామమైన మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల దగ్గర ఆదర్శ వివాహం కూడా చేసుకోవడం జరిగింది.